మఖానా. వీటిని మనం స్నాక్స్లా ఫ్రై చేసుకుని సైడ్ డిష్ ఉడికించుకొని డెజర్ట్స్లా చేసుకుని తింటారు. ఈ మఖానాలో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో పిండి పదార్థాలు కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచివి. ఎముకల ఆరోగ్యానికి మఖానాలోని కాల్షియం హెల్ప్ చేస్తుంది. రక్తపోటు తగ్గిస్తుంది. దీంతోపాటు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. మఖానాలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. వీటిని తీసుకోవటం వల్ల ఆటోమేటిక్గా బరువు తగ్గుతుంది. ఇందులోని ప్రోటీన్ కారణంగా ఫుడ్ క్రేవింగ్స్ తగ్గుతాయి. ఆకలి కంట్రోల్ అవుతుంది. ఫైబర్ మీ జీర్ణ వ్యవస్థ నెమ్మదిగా పనిచేసేలా చేస్తుంది. దీంతో తక్కువగా తింటారు. బరువు, బెల్లి తగ్గుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం మఖానా తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి. ఎలుకల్లో జరిపిన అధ్యయనాల ప్రకారం షుగర్ ఉన్న ఎలుకలకి మఖానా ఎక్స్ట్రాక్ట్స్ ఉన్న సప్లిమెంట్స్ అందించడం వల్ల రక్తంలో షుగర్ కంట్రోల్ అయిందని తేలింది. దీని కారణంగా యాంటీ ఆక్సిడెంట్ ఎంజైమ్ కూడా పెరిగినట్టు తేలింది. మరో అధ్యయనం ప్రకారం మఖానా సీడ్స్ తిన్న ఎలుకల్లో ఇన్సులిన్ స్థాయిలు మెరుగ్గా ఉన్నాయని తేలింది. వీటి కారణంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసేందుకు మఖానా ఎక్స్ట్రాక్ట్ హెల్ప్ చేస్తుందని తేలింది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ గుండె సమస్యలు, టైప్ 2 డయాబెటీస్ నుండి కాపాడతాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం మఖానా గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. నాన్ ఫ్యాటీ లివర్ ఉన్న ఎలుకలపై 4 వారాల పాటు కొనసాగిన అధ్యయనంలో మఖానా ఎక్స్ట్రాక్ట్ తీసుకున్న ఎలుకల్లో కొలెస్ట్రాల్ లెవెల్స్, ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ తగ్గి గుండె సమస్యలు తగ్గినట్లు తేలింది. కాబట్టి ఈ గింజలు గుండె ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. మఖానాలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి మన బాడీలోని ఫ్రీ రాడికల్స్ని దూరం చేస్తాయి. ఇందులో ముఖ్యంగా గల్లిక్ యాసిడ్, క్లోరోజెనిక్ యాసిడ్, ఎపికాటెచిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ మంటను తగ్గిస్తాయి. దీంతో రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌట్, సోరియాసిస్, ఇన్ఫ్లమేటరీ ప్రేగు సమస్యలు దూరం అవుతాయి. ఈ మఖానాని మనం ఎలా అయినా తీసుకోవచ్చు. ఇది మైల్డ్ ఫ్లేవర్ ఉంటుంది. కాబట్టి చాలా రకాల వంటల్లో వాడుకోవచ్చు. వీటిని కాస్త రోస్ట్ చేసి మీకు ఇష్టమైన ఉప్పు, కారం, పసుపు, బ్లాక్ పెప్పర్ వేసుకుని తినొచ్చు. అదేవిధంగా వీటిని మనం కర్రీలో కలుపుకోవచ్చు. బేల్పూరి, పఫ్డ్ రైస్, పీనట్స్, చట్నీస్, వెజిటబుల్ ఇలా ఏ కాంబినేషన్తో అయినా తీసుకోవచ్చు. వీటిని కీర్లా చేసుకోవచ్చు. అదేవిధంగా రైస్ పుడ్డింగ్లో వేసుకొని తినొచ్చు.